హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ అబ్దుల్ రషీద్, క్యాటరాక్ట్, లేసిక్ అండ్ స్క్వింట్ సర్జన్. ఈ వీడియోలో మనం ఒక చాలా సింపుల్ క్వశ్చన్ని ఆన్సర్ చేద్దాం. ఇది ప్రాబబ్లీ నాకు సింపుల్గా ఉండొచ్చు, బట్ చాలామంది నా పేషెంట్స్, నేను ఇంటరాక్ట్ అవుతున్న వాళ్ళు చాలామంది ఈ క్వశ్చన్ అడిగారు. డాక్టర్, క్యాటరాక్ట్ అండ్ లేసిక్ ఒకటేనా? మేము కూడా లేసిక్ చేయించుకోవచ్చా అని చెప్పి ఒక 50-60 ఇయర్ ఓల్డ్ ఉన్న పర్సన్ కూడా అడుగుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం 24-25 ఉన్న వాళ్ళు కూడా దే ఆస్క్డ్ మీ దిస్ సిమిలర్ డౌట్. ఈ డౌట్ బేసికలీ కన్ఫ్యూజన్ రావడానికి రీజన్ ఏంటంటే, లేసిక్కి కూడా లేజర్ అనే పదం వాడతాము, క్యాటరాక్ట్ సర్జరీ చేసేటప్పుడు కూడా లేజర్తో చేస్తున్నాము అని చెప్పి మేము చెప్తాం. వీ యాజ్ డాక్టర్స్ టు మేక్ యూ అండర్స్టాండ్, లేజర్తో చేస్తామండి, లేసిక్ కూడా లేజర్తో చేస్తాము, ఇది క్యాటరాక్ట్ చేసేటప్పుడు కూడా లేజర్తో చేస్తాము అని చెప్పి చెప్తాం. ఈ లేజర్ అనే ఒక కామన్ వర్డ్ ఇది లూజ్గా వాడడం వల్ల ఈ కన్ఫ్యూజన్ కొంతమందిలో వస్తుంది. సో బేసికల్లీ క్యాటరాక్ట్ అంటే ఏంటి అది ముందు నేను చెప్తాను. క్యాటరాక్ట్ సర్జరీ అంటే ఏంటి, క్యాటరాక్ట్ అంటే ఏంటి? క్యాటరాక్ట్ అంటే మన ఐ లోపల ఒక న్యాచురల్ లెన్స్ ఉంటుంది, అది అందరికీ ఉంటుంది. ఆ న్యాచురల్ లెన్స్ ఏజ్ పెరిగే కొద్దీ, స్పెషల్లీ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 40-42 తర్వాత ఆ లెన్స్లో మైల్డ్ హేజీనెస్ రావడం స్టార్ట్ అవుతుంది. ఆ హేజీనెస్ని, ఆ ఒపాసిటీని క్యాటరాక్ట్ అని చెప్పి చెప్తాం. ఇది ఇమీడియట్గా సర్జరీ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత గ్లాసెస్ పెట్టినా కూడా పూర్తిగా 100% ఇంప్రూవ్ అవ్వదు విజన్. అలాంటప్పుడు క్యాటరాక్ట్ చేస్తాము, క్యాటరాక్ట్ సర్జరీ చేస్తాము. క్యాటరాక్ట్ అనేది యూజువల్లీ ఒక 50-60 ఇయర్ ఓల్డ్ ఆ ఏజ్ వాళ్ళలో వస్తుంది. ఆ ఏజ్ వాళ్ళలో ఆ సర్జరీ చేస్తాము. అందులో కూడా మనం లేజర్ వాడి చేస్తాము. లేసిక్ అంటే నార్మల్లీ గ్లాసెస్ పవర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఆ గ్లాసెస్ రిమూవ్ చేయడానికి చేసే ప్రొసీజర్ని లేసిక్ అంటాం. లేసిక్ అనేది మనము కార్నియా పైన లేజర్ చేస్తాం. కార్నియా అంటే మన ఈ నల్లగుడ్డు ముందు ఒక న్యాచురల్ గ్లాస్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ని మనము కార్నియా అంటాం. కార్నియా షేప్ మీద మీ గ్లాసెస్ పవర్ అనేది డిటర్మైన్ అవుతుంది. సో మనం లేజర్ చేసేటప్పుడు లేసిక్ కానీ, పిఆర్కే కానీ, స్మైల్ కానీ చేసినప్పుడు ఆ కార్నియా పైన లేజర్ చేసి దాని షేప్ మార్చేస్తాం. ఆ షేప్ మారిపోయినప్పుడు గ్లాసెస్ పవర్ అనేది విల్ కమ్ క్లోజ్ టు జీరో అండ్ మీకు గ్లాసెస్ వాడాల్సిన అవసరం ఉండదు. ఐ హోప్ మీ ఈ సింపుల్ క్వశ్చన్, ఈ సింపుల్ క్వైరీస్ మీకు ఐ హోప్ ఐ హ్యావ్ ఆన్సర్డ్ దెమ్ అండ్ మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. లేసిక్, స్మైల్, పిఆర్కే గురించి డీటెయిల్డ్ వీడియోస్ కూడా చేశాము. ఆ లింక్ పైన ఉంది. యూ కెన్ క్లిక్ దిస్ లింక్ అండ్ వాచ్ దోస్ వీడియోస్. ఓకే, ప్లీజ్ షేర్ it with people whom you may think that they will find this useful. Thank you.